తండ్రి, సర్వశక్తి గల దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున నీ బిడ్డలో మీ పాదముల చెంతకు వస్తున్నాం. మమ్మలను కనికరించి మా జీవితంలో మరొక పరిశుద్ధ పునరుత్థాన దినమున పవిత్రమైన మీ సన్నిధిలో చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుండి నీ పరిశుద్ధ వాక్కు ద్వారా నాతో, సంఘముతో, అందరితో మీరు మాట్లాడండి. యూట్యూబ్లో చూస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి. నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి. మీ స్వరమును మాకు వినిపించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు కృప చూపించి మమ్మల్ని దర్శించమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి యేసే నామాన్ని కనపడదా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, ప్రైజ్ యు లార్డ్, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, తండ్రి స్తోత్రం, ఆమేన్. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, ఈ గొప్ప సమయాన్ని బట్టి యేసయ్య నామానికే మహిమ కలుగునుగాక. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి చివరి వరకు కల దేవుని వాక్యం చదవబడగా మనం విన్నాం. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసము పెరుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు విశ్వాసమందు బలంగా ఉండలేరు. కారణం ఏంటంటే దేవుని వాక్యం విననప్పుడు విశ్వాసమందు నిలకడగా ఉండలేరు. దేవుని సన్నిధికి వెళ్ళనప్పుడు, దేవుని వాక్యాన్ని విననప్పుడు కుటుంబాల్లో శాంతి ఉండదు, కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండదు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండక అవసరమైతే విడాకులు కూడా తీసుకునే కాడికి పోతుంది. ఎందుకు? దేవుని వాక్యం తెలవని వాళ్ళు వాళ్లకు నచ్చినట్లు జీవిస్తారు. దేవుని వాక్యం తెలిసిన వారు దేవుడు ఏం చెప్తున్నాడో అదే నేను పాటిస్తా అంటారు. హల్లెలూయా. కుటుంబాల్లో శాంతి లేక, అభివృద్ధి లేక, ఆరోగ్యం లేక, దేవుని యొక్క దీవెనలు లేక ఎన్నో కుటుంబాలు ఈనాడు నశించిపోతున్నాయి. కారణం ఏంటంటే వారికి దేవుని వాక్యం మీద విశ్వాసం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం వాళ్ళు వినరు గనక. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని సన్నిధి, అన్నిటికంటే ఉన్నతమైనది దేవుని యొక్క వాక్యం, దేవుని సన్నిధి. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని ఎవరైతే నిర్లక్ష్య పెడతారో వారు భ్రష్టత్వంలో నశించిపోతారు. అపవాది చేతిలో వారు నలగగొట్టబడతారు. కారణం ఏంటంటే దేవుని వాక్యం వారిలో నిలిచి ఉండదు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆశీర్వదింపబడతారంటే, ఎవరు నిత్యజీవ వారసులుగా మార్చబడతారంటే, ఎవరు పరలోక రాజ్యం చేర్చబడతారంటే, ఎవరు ధన్యులుగా ఎంచబడతారంటే, నిరంతరం యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. వాక్యాన్ని రేయింబగలు ధ్యానించేవాడు దేవుని దృష్టిలో ధన్యుడు అని చెప్పబడుతుంది. హల్లెలూయా. ఇంత గొప్ప ధన్యతను, ఇంత గొప్ప రక్షణను,
నిర్లక్ష్యం చేసే అజ్ఞానులు, బుద్ధిహీనులు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. హల్లెలూయా. కొందరు దేవుని నమ్మక రక్షణ లేక నరకపాత్రులై ఉంటే, మరికొందరు దేవుని నమ్మి కూడా రక్షణ వాక్యము సరైన రీతిగా తెలవక వారు భ్రష్టత్వములో నశించిపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఎల్లప్పుడూ నువ్వు దేవుని సన్నిధికి సమీపముగా ఉన్నప్పుడు ఆయన నీతో ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గత వారం మనం 1వ అధ్యాయం ధ్యానించుకున్నాం. ఈ వారం హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న మర్మములను దేవుడు మనకు బయలుపరుస్తుండగా జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్తగా కలిగి ఉండవలెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి ఏ విషయాలైతే నువ్వు వింటున్నావో ఆ వింటున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దట. హల్లెలూయా, హల్లెలూయా. దానిని విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు ఆ దేవుని వాక్యమందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, ఎవరైనా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు వెంటనే ఏమనాలి? దేవుని వాక్యం ఏం చెప్తాంది, నువ్వేం చేస్తానో. దేవుని వాక్యం ఏం చెప్తాంది, నువ్వేం చేస్తున్నావు. నువ్వు చేసేది దేవుని వాక్యానుసారమైనది కాదు గనక నీ మనసు మార్చుకొనుట మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? దేవుని వాక్యం అనుక్షణం మనతో సూటిగా మాట్లాడుతుంది. ఆ వాక్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి అతిక్రమము అవిధేయత. హల్లెలూయా. ప్రతి అతిక్రమము, క్రమం అంటే క్రమంగా ఉండడం, అతిక్రమం అంటే క్రమం లేనితనం. హల్లెలూయా. క్రమం లేదు. దేర్ ఈజ్ నో డిసిప్లిన్. ఏం లేదట? క్రమం లేదు. క్రమం లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే గురువులు ఏం చేస్తారు చెప్పండి? శిక్షిస్తారు కదా. క్రమశిక్షణ లేకపోతే, డిసిప్లైన్ లేకపోతే పిల్లల్ని గురువులు ఏం చేస్తారు? టీచర్లు ఏం చేస్తారు? శిక్షిస్తారు. ఎందుకు శిక్ష? శిష్యులంటే కోపమా? శిష్యులంటే కుట్రనా? వాడు నశించిపోవాలని గురువుకి ఇష్టమా? ఎందుకు బోధకుడు, ఎందుకు ఒక టీచర్ లేదా ఒక తండ్రి దండిస్తాడు, ఇబ్బంది కలిగేటట్లుగా తిడతాడు అంటే వాడు బుద్ధిమంతుడు కావాలని. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, తన కుమారుని ప్రేమించేవాడట బెత్తము పట్టుకొని వాణ్ణి శిక్షిస్తాడట. హల్లెలూయా. బెత్తము పట్టుకొని కుమారుని శిక్షిస్తే
వాడు సరైన మార్గంలోకి వస్తాడట. హల్లెలూయా. కాబట్టి బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, శత్రువు అంటాడు. హల్లెలూయా. ఇదేంటి ఇట్లా చెప్తుంది వాక్యం? బెత్తం వాడని వాడు తన కుమారునికి ఎవరట? విరోధి, శత్రువు అంటాడు. అదే అంటే కొట్టమంటావా పిల్లల్ని? బెత్తం తీసుకొని కొట్టాలంటే మరి కొట్టకపోతే కొందరు వినరు. హల్లెలూయా. హల్లెలూయా. వాస్తవంగా బెత్తం తీసుకొని కొట్టేది ఎవరనంటే పశువులని. అవునా కదా? చెప్పండి. గొర్రెలను గాయడానికి వెళ్ళేటప్పుడు, పశువులను గాయడానికి వెళ్ళేటప్పుడు, జంతువులను అడవికి తీసుకొని వెళ్ళేటప్పుడు తప్పకుండా కాపరి దగ్గర ఏముంటుంది అమ్మా? ఏముంటుంది కాపరి దగ్గర? కర్ర ఉంటుంది. కర్ర ఎందుకు ఉంటుందంటే ఏ గొర్రె అయితే చెప్పిన మాట వినదో, ఏ పశువు ఏ మరి జంతువు చెప్పిన మాట వినదో, ఏ పెంపుడు జంతువు చెప్పిన మాట వినదో దానికి క్రమశిక్షణ కొరకు దెబ్బ పడాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. దెబ్బలు పడితే వాళ్ళు క్రమంగా ఉంటారట. హల్లెలూయా. వాళ్ళని చంపడానికి కాదు కొట్టేది, వాళ్ళు నశించిపోవడానికి కొట్టేది కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు, వాళ్ళు క్రమముగా జీవించడానికి బోధకులు, గురువులు, తండ్రులు బెత్తము వాడతారు. హల్లెలూయా. 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 ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని క్రమముగా పాటిస్తారో, అనుసరిస్తారో, వాటిని ప్రకారం జీవిస్తారో ప్రతి విధమైన అతిక్రమము, అవిధేయత పారిపోతుంది. హల్లెలూయా. ప్రతి విధమైన అతిక్రమము మరియు అవిధేయత, డిసోబీడియన్స్, అవిధేయత, లోబడ నొల్లని జనం. హల్లెలూయా. లోబడనొల్లని జనులకు శ్రమ ఉంటుందట. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటకు లోబడరో వాళ్ళకి ఏం మిగులుతుందట? శ్రమ మిగులుతుంది, కష్టం మిగులుతుంది, దుఃఖం మిగులుతుంది. కాబట్టి లోబడుట మంచిది. హల్లెలూయా. 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 బలి అర్పించేటే కంటే, బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. హల్లెలూయా. దేవునికి బలులు అర్పించే దానికంటే శ్రేష్టమైనది ఏందట? దగ్గరికి వచ్చి ఆయన దగ్గర కూర్చొని ఆయన మాటలు వినుట శ్రేష్టం. హల్లెలూయా. అప్పుడు నీ విశ్వాసం ప్రభునందు బలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి విధమైన అతిక్రమాన్ని, అవిధేయతను దేవుడు పాత నిబంధన కాలంలో శిక్షించాడు, నూతన నిబంధన కాలంలో సమయాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు సమయం ఇస్తున్నాడు కాబట్టి, దేవుడు ఏమనట్లేదు కాబట్టి, దేవుడు పట్టించుకోవట్లేదు కాబట్టి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా అని అనుకుంటే అది అతిక్రమం అవుతుంది, అది అవిధేయత అవుతుంది, అది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. అందుకే 3వ వచనంలో అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందాము. హల్లెలూయా. ఇక్కడ తప్పించుకుంటావేమో కానీ అక్కడ తప్పించుకోలేవట. అమ్మా, ఇక్కడ తప్పించుకోవచ్చు, ఎక్కడ తప్పించుకోలేమట? నరకంలో, అగ్నిగుండంలో వేయబడుతుంటే మనం తప్పించుకోలేమట. కాబట్టి భూమి మీద బ్రతికుండగానే అతిక్రమము కానీ, అవిధేయత కానీ, పాపము కానీ, లోబడనొల్లని చెడ్డ మనసు కానీ, దేవుని వాక్యం వదిలిపెట్టి కొట్టుకొని పోయే పరిస్థితి కానీ తెచ్చుకోకుండా, భ్రష్టత్వంలో పడిపోకుండా, శాపములో పడిపోకుండా, దుష్టుని చేతిలో పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండుడి. హల్లెలూయా. 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 ఒకవేళ ఎన్నిసార్లు నీకు చెప్పినా కూడా, ఎన్నిసార్లు దేవుని వాక్యం నీతో మాట్లాడినా కూడా నువ్వు ఒకవేళ లోబడకపోతే, నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే, ఆయన యొక్క వాక్యాన్ని విని నువ్వు పాటించకపోతే నువ్వు తప్పించుకోలేవట. హల్లెలూయా.
పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకోలేస్తావా మనం? తప్పించుకోలేస్తావా మనం? దావీదు ఏమంటాడంటే, ప్రభువా, నేను సముద్ర గర్భంలోకి లోపలికి వెళ్ళి అక్కడ దాచుకుంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు. అంధకార చీకటిలో నేను దాచుకుందామంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు. నీ నుండి నేను ఎట్లా తప్పించుకోపోతా? ఆకాశ మండలంలోకి ఎగిరిపోయి దాచుకుంటానంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు. ఎక్కడ చూసినా నువ్వు ఉన్నావు కదా. కాబట్టి నీ వాక్యానికి నేను లోబడతా, నువ్వు చెప్పినట్టు నేను వింట ప్రభువా. ఎందుకంటే ఎక్కడన్నా నీ నుండి తప్పించుకొని నేను పారిపోలేను. ఏలాగు తప్పించుకొందుము అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే దేవుడిచ్చే రక్షణను నిర్లక్ష్యపెట్టి ఇష్టం వచ్చినట్టు తిరుగుతారో వాళ్ళు అకస్మాత్తుగా మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ అడుగుతారు, ఏ చర్చి మీదే అని అడుగుతాడు. అమ్మా, ఏ చర్చికి పోతావు అంటే మాది యేసుక్రీస్తు దేవాలయం అయ్యా, జేసీ టెంపుల్ మాది అని చెప్తే, మరి మీ పాస్టర్ గారి పేరు ఏంటంటే మా పాస్టర్ గారి పేరు ప్రభుచరణ్ అయ్యా. ఓకే, మరి ఏంటి, మరి ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే నాకు కూడా నువ్వు పరలోకం ఇస్తావు అన్నాడు. నువ్వు క్రమంగా నా మందిరానికి వెళ్ళినవా? నా దాసుడు చెప్పిన వాక్యం విన్నవా? వినలేదయ్యా, నేనే కొంచెం తొందరపడి అవిధేయతతో అక్రమంతో తప్పించుకొని పారిపోయినాయా. నేను అక్కడ ఉండడం నాకు మంచిగా అనిపించక లోకంలోనే మంచిగా అనిపించింది నాకు, అందుకే నేను తప్పించుకొని తిరిగిన. దేవుని సంఘానికి దొరకలే, దైవ సేవకునికి దొరకలే, నీ వాక్యానికి లోబడలే, అందుకే తప్పించుకొని తిరిగిన. అంటే సరే, అక్కడ తప్పించుకొని తిరిగినావు కదా, ఇక్కడ ఏలాగు తప్పించుకొందువు. హల్లెలూయా. ఎక్కడ నరకంలో నెట్టివేయబడుతుంటే ఇక్కడ నా కుమారుడా, ఇక్కడ నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఇక్కడ తప్పించుకోవడం నీ వలన అవుతుందా? హల్లెలూయా. కథ అగ్నిగుండములో నెట్టివేయబడతారట. హల్లెలూయా. అంత బాధ ఎందుకు మరి? ఇక్కడుండగానే దేవుని మాట విని ఆయన మాటకు లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించి ఆశీర్వదింపబడండి అని చెప్తాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. హల్లెలూయా. ఈ రక్షణ వాక్యములను ఎవరు బోధించిరమ్మా? అమ్మా, ఎవరు బోధించారు? ఈ అయ్యగారు బోధించిండ మనకి. ఎవరు బోధించారు? పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని రక్షకునిగా ఈ లోకానికి పంపిస్తే యేసుక్రీస్తు ఈ భూలోకం మీదకి వచ్చి తన ప్రేమను ప్రకటించాడు. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని ఆయన బోధించాడు. దేవుడు తన వాక్యాన్ని బోధించినప్పుడు కొందరికి ఇష్టం అనిపించింది, కొందరు పెడచెవున పెట్టారు, కొందరికి చెవులు దురద పెట్టాయి, కొందరు చెప్పిన మాట వినలేదు, కొందరు విని పాటించి ధన్యులైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్ కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించు చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సేవకులకు, తన అపోస్తలులకు వివరంగా తన యొక్క మాటలను బోధించాడో, ఆయన వాళ్ళ వెంట ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్ళినా అన్ని అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. కళ్ళారా చూశారు వాళ్ళంతా. అపోస్తలులు ఎట్లా చూశారట? యేసయ్య అద్భుతాలు చేస్తుంటే కళ్ళారా చూశారు. యేసు ప్రభు చేస్తుంటే కంటి నిండా చూశారు. యేసు ప్రభు గుడ్డోన్ని బాగు చేస్తుంటే, కుంటోన్ని బాగు చేస్తుంటే, చచ్చిపోయిన తిరిగి లేస్తుంటే, చచ్చిపోయిన వాళ్ళని ఆయన లేపుతుంటే అన్నీ డైరెక్ట్ ఆయన కండ్ల ముందు ఉండి చూసిరట. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు చూసినటువంటి వాళ్ళు
ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఆ రక్షణను కాపాడుకొని ఆ రక్షణ సువార్తను, ఆ రక్షణ శుభవార్తను లోకమంతా ప్రకటించారు. హల్లెలూయా. అందుకే నీవు నేను రక్షణ పొందాం. హల్లెలూయా చెప్పండి. అందుకే నీవు నేను, పక్కన చెప్పండి, అందుకే నీవు నేను రక్షణ పొందాం. అందుకే నీవు నేను బాప్తిస్మము పొందాం. హల్లెలూయా. ఏం చేసినమాట? నువ్వు నేను ఏం చేసినమాట? ఎందుకు తీసుకున్నాడు బాప్తిసం? ప్రభు బోధించినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని అపోస్తలులు భూలోకం అంతా ప్రకటిస్తే అది ఇక్కడి వరకు వచ్చింది. హల్లెలూయా. ఈ అపోస్తలుల దేవుని యొక్క బోధ, ఈ వాక్యము, ఈ సత్యవాక్యము ఇక్కడ ఆగిపోకుండా ఇంకా అనేక ప్రాంతములకు విస్తరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవ సేవకుని ఎవరైనా చంపివేస్తే 1000 మంది దైవ సేవకులు పుడతారు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని ఎవరు కూడా నాశనం చేయలేకపోతారు. ఈ దేవుని వాక్యాన్ని ఎవరు కూడా నశింపజేయలేకపోతారు. ఎందుకు? ఈ వాక్యం బోధించింది మనుషులు కాదు, ప్రభువే ఈ రక్షణ సువార్తను బోధించాడు. ఆ బోధింపబడినటువంటి ఆ శిష్యులు రక్షణను నిర్లక్ష్యం చేయకుండా సకల జనులకు ప్రకటించారు. హల్లెలూయా. అదే రీతిగా నీకు ఇవ్వబడిన ఈ రక్షణను నువ్వు కూడా నిర్లక్ష్యం చేయకుండా నువ్వు కూడా ఇతరులకు ప్రకటించాలి. హల్లెలూయా. నువ్వు కూడా ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇతరులకు ఏం చేయాలి? ప్రకటించాలి. అయ్యా, నాకు వాక్యం తెలియదు కదా, నేను చదువుకోలేదు కదా, నాకు వాక్యం తెలియదు కదా, సువార్త ఎట్లా ప్రకటించాలో నాకు తెలియదు కదా. నీ సాక్ష్యమే ఒక సువార్త అయిపోవాలి. హల్లెలూయా. నీ సాక్ష్యం ఏం కావాలి? నీ సాక్ష్యమే సువార్త. దేవుడు నిన్ను ఎలా రక్షించాడో, దేవుడు నిన్ను ఎలా స్వస్థపరిచాడో, దేవుడు నీకు ఎలా మేలు చేశాడో, ఆ విషయాలని అన్నీ కూడా వివరంగా తోటి వారికి తెలియజేస్తే వాళ్ళలో పరిశుద్ధాత్ముడు పనిచేసి నీ నోటి వాక్కు ద్వారా వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యం అద్భుతాల ద్వారా, స్వస్థతల ద్వారా, మహత్కార్యాల ద్వారా భూమి మీద స్థిరపరచబడింది. ఇంకా చాలా సంఘాల్లో అద్భుతాలు ఎక్కడి, స్వస్థతలు ఎక్కడి, మహత్కార్యాలు ఎక్కడి, దయ్యం వెళ్ళగొట్టుడు ఎక్కడిది? ఉత్తగానే ఏదో అట్లా అంటారంట. లేదు లేదు లేదు. దేవుని వాక్యం స్థిరపరచబడ్డదే అద్భుతాల ద్వారా, స్వస్థతల ద్వారా, మహత్కార్యాల ద్వారా. హల్లెలూయా. కొందరేమో ఒక్క మాట చెప్పగానే విని రక్షణ పొందుతారు. కొందరు ఏమంటారంటే, నాకు ఏదో ఒక అద్భుతం యేసయ్య చేస్తే నేను నమ్ముకుంటా. హల్లెలూయా. ఇప్పుడు అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, మహత్కార్యాలు లేవు అంటే ఇప్పుడు వానికి ఏం చెప్తాం మనం? వాడేమంటాడు? ఏదో ఒక అద్భుతం చేయాలి యేసయ్య, నాకు ఏదో ఒక మహిమ ఆయన చూపియాల, ఏదో ఒక అద్భుతం యేసయ్య నాకు చేస్తే నేను కూడా నమ్ముకుంటా. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసే అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. దేవుడు మార్పులేని దేవుడట. ఆకాశమును భూమిని గతించిన దేవుని మాటలు మాత్రం గతించిపోవు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. ఇప్పటికి కూడా అద్భుతాలే, ఇప్పటికి కూడా స్వస్థతలే, ఇప్పటికి కూడా దయ్యపు శక్తులను ఆయన బంధించి చీకటిలో, పాపములో, దురాత్మ బంధకాల్లో నశించిపోయే వారికి యేసయ్య విడుదలిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం స్థిరపరచబడ్డది. ఆ వాక్యం ఇక్కడి వరకు వచ్చింది. ఆ వాక్యం మనం పొందుకున్నాం, ఆ రక్షణ మనం పొందుకున్నాం. మనం ఉత్తగానే కూర్చోడానికి కాదు, మనం ఉత్తగానే కూర్చోడానికి కాదు,
మనం ఉత్తగానే వినిపోవడానికి కాదు. ప్రభు బోధిస్తే అపోస్తలులు విన్నారు, అపోస్తలులు బోధిస్తే ఈ లోకం విన్నది. ఈ లోకంలో ఉన్న మనం ఆ యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధిస్తే వాళ్ళకు కూడా రక్షణ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమునకు ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగన దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు పుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువనిగా చేస్తివి, మహిమా ప్రభావములతో వాని కిరీటం ధరింపజేస్తివి, నీ చేతి పనుల మీద వారికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. హల్లెలూయా. దేవదూతల కంటే కొంచెం తక్కువగా మనిషిని తయారు చేసి దేవుడు మనిషికి ఈ భూమి మీద అధికారం అప్పచెప్పాడు. హల్లెలూయా. అందుకే మనకి ఇష్టం ఉన్నప్పుడు కోడిని కోసుకొని తింటాం. కోడిని కోసుకొని తింటే మనల్ని తీసుకుపోయి ఎవరైనా జైలు ఎత్తరా? మేకపోతును కోసుకొని తింటే ఎవరైనా మనల్ని తీసుకుపోయి జైల్లో వేస్తారా? అడవిలో ఏదైనా చెట్టు పండు దెబ్బకుంటే మనల్ని ఎవరైనా తిడతారా? ఎవరు తిట్టరు. ఎందుకంటే భూమి మీద సమస్త జీవరాశులపై, సమస్త జంతువులపై, ఫల వృక్షములపై, భూమి అంతటిపై నరునికి దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. నరునికి దేవుడు అధికారం ఇచ్చాడు, కానీ నరులందరూ కూడా దేవుని మాట వినక దేవుడిచ్చే రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారట. హల్లెలూయా. దేవదూతల కంటే తక్కువ స్థానంలో ఉన్న మనిషి రూపం ఎత్తడానికి ఆయన ఇష్టపడ్డాడట. హల్లెలూయా. దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా మనిషిని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. దేవదూతలు అంటే గాలిలో ఇట్లా లేచిపోతారు, వాళ్ళ ఆత్మలు కాబట్టి. మనం లేచిపోతామా గాలిలో? మనం గాలిలో లేచిపోవాలంటే విమానం ఎక్కాలి. హల్లెలూయా. గాలిలో ఎగిరిపోవాలంటే ఏం చేయాలి? మనం విమానం ఎక్కితే గాలిలో మనం కూడా పోతాం. అట్లా దేవదూతలకు అట్లా లేదట. దేవదూతలకు దేవుడు రెక్కలిచ్చాడు. వాళ్ళు ఆత్మలై ఉన్నారు కనుక ఎక్కడికైనా పోగలుగుతారు. హల్లెలూయా. కానీ దేవదూతలాగా యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. హల్లెలూయా. కనీసం దేవదూత లాగా కూడా రాకుండా ఆయన మనుష్య రూపిగా వచ్చాడు. హల్లెలూయా. మనుషులకు మనుషుల పద్ధతిలో చెప్పితేనే బుద్ధి జ్ఞానం వస్తుందని, జ్ఞానోదయం కలుగుతుందని ఆయన మనుష్య రూపము ధరించాడు. మనుష్య రూపము ధరించి రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చి తన ప్రేమ సువార్తను ప్రకటించడానికి ఈ లోకంలో ప్రకటించిన తర్వాత మరణము పొందాడు. హల్లెలూయా. మరణము పొంది మనకు రక్షణ ఇచ్చట వలన ఆయనకు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని బిరుదు ఇవ్వబడి ఆయనకు కిరీటము పెట్టబడింది. హల్లెలూయా. ఇప్పుడు రెండవ రాకడలో యేసు ప్రభు వచ్చేటప్పుడు ఎలా వస్తాడట? యేసయ్య గొర్రె పిల్లవలే వస్తాడా? బలి కావడానికి వస్తాడా లోకానికి? ఎట్లా వస్తాడట? యూదా గోత్రపు కోదమ సింహము వలె వస్తాడట. హల్లెలూయా. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఈ లోకానికి తీర్పు తీర్చడానికి, ఈ లోకానికి ఒక అధికారిగా
ఒక రాజుగా, ఈ లోకాన్ని ఏలే రాజుల రాజుగా దిగి వస్తాడు. అప్పుడు సమస్త అన్యజనులు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారట. అమ్మా, రొమ్ము కొట్టుకొని అంటే నాకెళ్ళి చూడండి అందరూ ఎట్లా 2 చేతులతో ఇట్లా గట్టిగా. ఎందుకు? కొందరు ఏం చేస్తారు, ఎవరైనా చచ్చిపోయారు అనుకో, ఆ ఏడుపు ఎవరు ఆపలేకపోతే వాళ్ళు ఎట్లా ఏం చేస్తారు, రొమ్ము కొట్టుకొని ఏడుతారు ఎవరైనా చచ్చిపోతే. అంత ప్రేమ తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక ఆకాశ మేఘారుడై ప్రభు దిగి వస్తుంటే ఆయనని నమ్మనటువంటి వాళ్ళు, ఆయన మార్గంలో నడవకుండా ఉన్నవాళ్ళు, రాళ్లను, బొమ్మలను, చెట్లను, పుట్లను, జంతువులను దేవుళ్ళుగా దేవతలు ఆరాధించిన వారు, రక్షణ లేనివారు, దయ్యముల బోధయందు విశ్వాసం ఉంచిన వారు, అయ్యో ఇదెక్కడి విచిత్రం, ఆకాశం నుండి ప్రభు దిగి వస్తాడు, ఆయన యేసు ప్రభువే కదా, మనమేంది ఇన్ని రోజులు ఆయన నమ్ముకోకుండా వ్యర్థమైన సృష్టిని ఆరాధించాం అని ఆయన వచ్చి ఏం చేస్తాడో అని భయానికి రొమ్ము కొట్టుకొని ఏడుతారట. హల్లెలూయా. అమ్మా, ఈరోజు ప్రభుని నమ్ముకొని నువ్వు జీవిస్తుంటే కొన్నిసార్లు నీకు కష్టం వస్తుందా? ఏం పర్వాలేదు. అనారోగ్యం వస్తుందా? ఏం పర్వాలేదు. ఇబ్బంది కలుగుతుందా? ఏం పర్వాలేదు. ఆర్థిక సమస్యలు ఉన్నాయా? కుటుంబ సమస్యలు ఉన్నాయా? కష్టాల్లో ఉన్నావా? ఏం పర్వాలేదు. నువ్వు సంతోషంగా ఆనందించు అంటాడు. ఎందుకు? రాకడొచ్చినప్పుడు మనం అందరం సంతోషంగా ఆనందంగా ప్రభుని ఎదుర్కొంటుంటే నమ్మని వారు రొమ్ము కొట్టుకొని కిందపడి బొర్లి ఏడుతారట. హల్లెలూయా. కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు గనక ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన ఆ ప్రభు యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ఆ రక్షణలో స్థిరపడాలి కానీ వెనుదిరిగి చూడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో. హల్లెలూయా. అమ్మా, నువ్వు నేను ఎవరి నిమిత్తం ఉన్నావు చెప్పండి? నువ్వు నేను ఎవరి నిమిత్తం ఉన్నావు? కొందరు అంటారు, నేను నా పిల్లల కోసం బతుకుతాను, లేకపోతే నా భర్త కోసం బతుకుతాను, నా భార్య కోసం బతుకుతాను, లేకపోతే నా పిల్లల కోసం, నా కుటుంబం కొరకు నేను బతుకుతాను అంటారు. హల్లెలూయా. ఈరోజు తెలుసుకోను, ఈరోజు నువ్వు తెలుసుకో. ఏంటిది తెలుసుకునేది? ఎవరి కొరకు బతికేది? ప్రభు కొరకు బతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు నువ్వు బతికేది? ఎవరి కొరకు బతుకుతావు? నిన్ను రక్షించిన యేసయ్య కొరకు బతకాలి. నిన్ను కాపాడిన, నిన్ను మరణ పడకలో నుండి రక్షించిన, నీ రోగం నుండి నిన్ను విడిపించిన, నీ కష్టంలో నుండి నిన్ను విడిపించిన ఆ యేసయ్య కొరకే నువ్వు బతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచువానికి పరిశుద్ధపరచుబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామము నా సహోదరులకు ప్రచురపరచుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము రక్త మాంసములు కలిగి ఉన్నాము కాబట్టి మనం మట్టి అయిపోతామట. ఆదాముతో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు మట్టి నుండి తీయబడ్డావు కనుక మట్టి అయిపోతావు అన్నాడట. ఇప్పుడు రక్త మాంసములు ఏమైతే చెప్పండి? మట్టి అయిపోతాయి. రక్త మాంసములు మట్టి అయిపోతాయి అట.
ఎందుకు? ఈ శరీరం మట్టిదే కాబట్టి ఈ శరీరం మరణించినప్పుడు మట్టికే మనం అప్పచెప్తాం, మట్టికి అప్పచెప్పవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మట్టి శరీరం మరణిస్తుంది. కాబట్టి మరణము పైన బలము గల వానిని బంధిస్తే ఆయన పిల్లల్ని చంపనీయకుండా ఆయన కాపాడుకోగలుగుతాడు. హల్లెలూయా. ఇప్పుడు సైతానుకు మరణదూత ఎవరి చేతిలో ఉందట చెప్పండి? సైతాను చేతిలో ఉందట. అమ్మ, మరణదూత ఎవరి చేతిలో ఉన్నాడట? సైతాను చేతిలో ఉన్నాడట. అందుకే వానికి ఇష్టమైన వాళ్ళని చంపేస్తాడు. ఎవరికి ఇష్టమైన వాళ్ళని? సైతానుకి ఇష్టమైన వాళ్ళని ఏం చేస్తాడు? చంపేస్తాడు. నిన్ను చంపలేడు సైతాన్. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, సైతాన్ నిన్ను చంపలేడు. చంపగలడా? చంపగలడా? సైతాన్ చంపగలడా? నన్నైతే చంపలేడు. హల్లెలూయా. సైతానుకు దొరకనీయడు. ఎందుకు దొరకనీయడు? ఆయనే దిగివచ్చి మరణించి మరణంపై అధికారం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి మృత్యుంజయుడయ్యాడు. హల్లెలూయా. ఏదో అంటారు మృత్యుంజయ మంత్రం అట. అమ్మ, ఏ మంత్రం చెప్పండి? మృత్యుంజయ మంత్రం. ఆ మంత్రం అయితే మరణం రాదట. అరే, మృత్యుంజయ మంత్రం అంటే ఎవరైతే మృత్యుడై జయించి లేచాడో ఆయనకే మృత్యుంజయ మంత్రం వస్తుంది. మృత్యుంజయుడికే ఆ మంత్రం వస్తుంది. ఏంటిది? మృత్యువు రాకుండా చేసే మంత్రం. హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు నేను యవనస్తుడుగా ఉన్నప్పుడు మంచం బట్టి చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాను. 7 దినములు మా అమ్మ కన్నీటితో నా కొరకు ప్రార్థన చేస్తే మృత్యుంజయుడైన యేసయ్య నన్ను బ్రతికించాడు. హల్లెలూయా. ఇప్పుడు మరణ పడకలో ఉండి నువ్వు నన్ను బ్రతికించినావు కాబట్టి ఈ భూమి మీద బ్రతికినంత కాలం నీ కొరకే బ్రతుకుతా అని ప్రభువుకు సమర్పించుకున్నా. హల్లెలూయా. ఆనాడు తీసుకున్న తీర్మానం ఇప్పటి వరకు కూడా అట్లనే ఉన్నది. హల్లెలూయా. ఎవరొచ్చారు దగ్గరికి? అమ్మా, ఎవరొచ్చారు? మృత్యుంజయుడు వచ్చాడు. హల్లెలూయా. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టి ఆయనను మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మృత్యుంజయుడు. మరణాన్ని జయించిన వాడే మృత్యుంజయుడు. మీకు విషయం చెప్పనా? భూలోకం అంతటికి తెలుసట. భూలోకం అంతటికి తెలుసు. ఏమని? ఆయన 3వ నాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడని. సాతాను ఏం చేసినాడు తెలుసా? ఆయన చచ్చిపోయింది, ఇక సమాధిలో ఉన్నాడు కదా, బయట ఏం లేనిపోని పుకార్లు లేపుదామని అక్కడ లంచం ఇచ్చి ఆ దయ్యం పట్టిన మనుషులు సైనికులు డబ్బులు ఇచ్చి అన్నారట, మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకోబోయిర్రు. ఎత్తుకోబోయి ఇప్పుడు ఏం చెప్తారంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిండు. అగో ఖాళీ సమాధి ఉన్నది, సమాధి ఖాళీగానే ఉంది, ఆయన లేచి వెళ్ళిపోయిండు, మరణాన్ని జయించిండు అని శిష్యులు చెప్తున్నారు. కానీ మీరు మాత్రం అంత అబద్ధం అని చెప్పండి, మీకు లంచం ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తాం అని సైనికులకు డబ్బులు ఇచ్చి యేసు ప్రభు లేవలేదు, మరణాన్ని జయించలేదు, శిష్యులు దొంగతనంగా వచ్చి రాత్రి ఎత్తుకపోయి ఆయన శవాన్ని అని చెప్పండి అని అంటే ఇప్పటికి కూడా చాలామంది యూదులు అదే నమ్ముతారట. హల్లెలూయా. నిజంగా అది శాపమే. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అనే విషయాన్ని ఎవరైతే నమ్మరో వాళ్ళు శాపగ్రస్తులై నరకానికి పోతారు. హల్లెలూయా.
యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకే ఆయన పునరుత్థానుడైన క్రీస్తు. హల్లెలూయా. మృత్యుంజయుడైన క్రీస్తు మరణాన్ని జయించాడు గనుక ఈరోజు ఎవరికైతే మరణ భయం ఉన్నదో, హల్లెలూయా 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 హల్లెలూయా, మరణముపై మరణ దూతపై అధికారము గలవానిని బంధించే అధికారం ఎవరికి ఉన్నదంటే మరణాన్ని జయించిన మృత్యుంజయుడైన యేసయ్యకు. హల్లెలూయా హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు భయం అవుతుందయ్యా అన్నులు చేయొద్దండి. అప్పుడప్పుడు భయం అవుతుంది అమ్మా, అప్పుడప్పుడు భయం అవుతుంది కదా. ఓకే, చేయెత్తిన వాళ్ళు నాకు ఒక మాట చెప్పండి, ఎందుకు భయం అవుతుంది చెప్పండి? ఎందుకు భయం అవుతుంది? దయ్యం వచ్చి పడుతుందని భయం అవుతుందా? అనారోగ్యం వస్తుందని భయం అవుతుందా? సంపాదించిన డబ్బులన్నీ పోతాయని భయం అవుతుందా? అనారోగ్యం వస్తుందని భయం అవుతుందా? దేనికి నువ్వు భయపడుతున్నావు? హల్లెలూయా. అరే సావంటే భయం లేదు, ఇంకా దేనికి భయపడాలి? అసలు సావంటే ఏం లేదు, భయం లేదు. ఎందుకు? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి మనకు తన యొక్క పునరుత్థాన శక్తినిచ్చాడు. హల్లెలూయా. ఎవరైతే మరణ భయంతో ఉన్నారో వారిని మరణం నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. హల్లెలూయా. మరణం యొక్క బలం గలవాని నీకేమైనా డౌట్ వస్తుందని ఇంకా అక్కడ క్లియర్గా చెప్తాడు. ఏమని? అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. హల్లెలూయా. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. హల్లెలూయా. చాలామందికి నేను చచ్చిపోతానేమని భయం. ఎవరికైనా భయం ఉందమ్మా నేను చచ్చిపోతానేమని? అమ్మా డాక్టర్ పోతే డాక్టర్ ఇంకా 3 రోజులే నువ్వు బతుకుతావు అన్నాడు అనుకో, ఎట్టుంటుంది అమ్మా? ఏమైంది? ఓ రాత్రి నిద్ర పడుతుంది. ఇక నిద్రలే నా పానం పోద్దేమో. ఈ 3 రోజులు నేను నిద్రపోకుండా ఇట్టనే ఉంటా. గబుక్కున ఒక్క రాత్రి కనీసం ఈ 3 రోజులని బతుకుంటే బాగుంటుంది. అందరితో మాట్లాడుకోవాలి, అందరికి అప్పచెప్పాలి, చెప్పవలసినవి చెప్పాలి. కాబట్టి ఈ 3 రోజులు ఏం చేయను, నేను నిద్రే పోను అనుకుంటారు. హల్లెలూయా. మరణ భయం అంటే అదే. మరి చాలామందికి మరణం అంటే భయం. మరణానికి మనం భయపడ అవసరం లేదు. ఎందుకంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య నీతో ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలైనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును, యేసుప్రభు దేవుడైతే మరి దేవుని రూపంలాగానే రావచ్చుగా. మీ దేవుడు 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 అని మీరు అంటారే, మరి ఆయన రాజులకు రాజు అంటారు కదా, వచ్చేటప్పుడు మొత్తం ఒంటి నిండా బంగారం వేసుకొని రావచ్చుగా. దేవుడు కదా మరి. అంటే బంగారం వేసుకున్నోడు దేవుడు అవుతాడా? ఏమా బంగారం వేసుకున్నోడు దేవుడు అవుతాడా? బంగారం వేసుకుంటే దేవుడేనా? హల్లెలూయా. పరలోక పట్టణం అందు బంగారం కాళ్ళ చేత తొక్కబడుతుందట. హల్లెలూయా. బంగారు వీధులు, శృంగారమైన నగరం అదట. హల్లెలూయా.
ఇప్పుడు బంగారు వీధులు అంటే అక్కడ ఏముందట, బంగారం కాళ్ళ కింద తొక్కుతారట. ఇక్కడేమో పావులెత్తు దొరకడానికే కష్టమవుతుంది. హల్లెలూయా. అక్కడేమో బంగారం, భూమి మీద బంగారం ఉన్నట్టుగానే అక్కడ ఒక భూమిలాగానే ఉంటే బంగారాన్ని తొక్కుకుండా నడుస్తారట. హల్లెలూయా. దేవుడు మానవ రూపిగా దిగి వచ్చాడు. ఎందుకు? మానవ రూపములో దిగి వస్తేనే మనిషి రూపంలో ఉండి నేను మరణాన్ని జయిస్తా. హల్లెలూయా. అవును, మీ దేవుడు యేసు ప్రభు మనిషి రూపంలో ఎందుకు రావాలి? ఒక పాము రూపంలో వస్తే ఎంత బాగుండు, అందరు చూసి భయపడదురుగా. ఒక ఏనుగు రూపంలో, ఒక పాము రూపంలో, ఒక పక్షి రూపంలో, ఒక జంతువు రూపంలో, లేకపోతే ఇట్లా రాక్షసిలాగా అంటే నాలుకేళ్ళబెట్టి అని పెడితే భయపడి, దేవుడు కదా ఏదో ఒకటి ప్రత్యేకత కనపడాలిగా. దేవుడు అంటాడు, నేను ఎలా కనబడుతున్నానో అలానే నన్ను నమ్మి నేనిచ్చే రక్షణ పొందుకునేవారు ధన్యులు. హల్లెలూయా. ఎందుకయ్యా మరి కల్వరి శిలువలో మరణించావు? ఎందుకయ్యా కల్వరి శిలువలో ప్రాణం పెట్టావంటే మనిషి యొక్క పాపం పోవడానికి రక్తము వలన ప్రాయశ్చిత్తం జరగాలి. హల్లెలూయా. రక్తము ద్వారా ఆయన పాప ప్రాయశ్చిత్తం చేస్తే ఇప్పుడు మనుషులు యేసయ్యను నమ్ముకోకుండా రక్తాన్ని బేషన్లో పట్టుకొని దయ్యాలలాగా తింటారు. అమ్మా, రక్తాన్ని ఏం చేస్తారు? నాకు ఇష్టం, వండు, సొలాయి వండు, నేను తింటా. ఏం తింటావు? రక్తం తింటా. ఓహో, నువ్వు దయ్యానివా, అందుకే తింటావా రక్తం? దయ్యాలు తింటాయి రక్తాన్ని, కోరుతాయట, రక్తాన్ని కోరుతాయి దయ్యాలు. దేవుడు బలి కోరట్లే, దేవుడు నీ హృదయాన్ని కోరుతాడు. ఎందుకు? ఆయనే నీ కొరకు బలి అయ్యిండు, ఆయనే నీ కొరకు రక్తాన్ని గార్చిండు, ఆయనే తన పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు ధారగా పోసాడు. చాలామంది తెలివి తక్కువ వాళ్ళు ఏమంటారంటే, సిలువలో 3 మేకుల మీద వేలాడిన ఆ శవం నిన్ను ఏం రక్షిస్తుందంటే, అయ్యో పిచ్చోడా, సిలువలో వేలాడిన ప్రభుని చనిపోగానే తీసుకుపోయి సమాధిలో పెడితే 3వ నాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ప్రభు బ్రతికినాక చెప్పాడు, నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు నేను సజీవుడను. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనల్ని ఎవరు జయించలేకపోతారు. ఏ మాంత్రికుల మంత్ర కట్లు మన మీద పనిచేయట్లే, ఏ దయ్యాలు భూతాలు మన మీద పనిచేయట్లే. కారణం ఏంటి? దేవుని హస్తం నీకు తోడుగా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని నేనెన్నడైనను నిర్లక్ష్యం చేయను. ప్రభువా, ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నేను నిర్లక్ష్యం చేసి నీ సన్నిధికి దూరం అయిపోయే భ్రష్టత్వంలో నేను పడకుండా నీ కృప నాపై ఉంచు ప్రభువా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు ప్రభువా. నీ కృపలో నన్ను బ్రతికించు తండ్రి, నీ కృపలో నన్ను స్థిరపరచు తండ్రి. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇక నేను ఎన్నడూ విడిచిపెట్టను ప్రభువా. నువ్వే ఈ లోకానికి దిగివచ్చి నీ శిష్యులకు బోధించడం ద్వారా నీ రక్షణ సువార్తను స్థిరపరిచినప్పుడు అట్టి సువార్త వాక్యమును నీ సేవకులు, నీ దాసులు, అపోస్తలులు భూలోకం అంతటా ప్రకటింపగా ఇక్కడి వరకు వచ్చి ఆ సువార్త నన్ను రక్షించింది, ఆ వాక్యం నన్ను రక్షించింది ప్రభువా. ఆ వాక్యానికి లోబడి నీవిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయక రక్షణ యందు స్థిరంగా ఉండి రక్షణలో సాగిపోతూ ఇంకా నేను అనేకులను రక్షిస్తా ప్రభువా. నన్ను కూడా
అట్టి రీతిగా వాడుకో తండ్రి. అట్టి ఆత్మల రక్షణ భారం నాకు కూడా దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రేమగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ దినం నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవదూతల ద్వారా ఈ లోకానికి అందింపబడినటువంటి వాక్యం పరలోకములో నుండి దిగివచ్చిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకంలో ప్రకటింపబడి అపోస్తలుల ద్వారా ప్రపంచం అంతా విస్తరించినప్పుడు మేమందరం రక్షణ పొందడానికి దయ చూపించినందుకు వందనాలు. ప్రేమ చేత మేము నశించిపోవడం ఇష్టం లేక మేము నరక పాత్రలమై అగ్నిగుండంలో పాతాళంలోకి నెట్టివేయబడడం అయ్యా నీకు ఇష్టం లేక మమ్మల్ని రక్షించుటకు రక్షకుడుగా ఈ లోకానికి దిగివచ్చి శిలువలో మా అందరి నిమిత్తమై బలి అయి మరణించి మరణాన్ని జయించి మృత్యుంజయుడవై తిరిగి లేచి మా అందరికీ రక్షణని ఇచ్చావు. నీకు వందనాలు. ఇంత గొప్ప రక్షణ భాగ్యం ఊరికనే రాలేదు, ఎక్కడో కొనుక్కుంటే రాలేదు, నీ కృప ద్వారా వచ్చింది. కాబట్టి రక్షణను నిర్లక్ష్యం చేయకుండా రక్షణను కాపాడుకొని నీ చిత్తములో మేము స్థిరంగా ఉండే భాగ్యం మాకు దయచేయమని ఈ దినం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, యూట్యూబ్లో కూడా ఏదో ఆన్లైన్లో కూడా నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలకు కూడా రక్షణలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఎన్నడైనా నీ వాక్యాన్ని నీ సన్నిధిని విడిచిపెట్టి పడిపోకుండా వారికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నేడు మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు, నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, నిన్న వాక్యం దుష్టుడు అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో ఫలింపజేయమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.